నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఇంకొక 24 గంటలు మళ్ళీ భారతదేశ ప్రధానమంత్రి ఎవరు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది అయితే క్లియర్ పిక్చర్ వస్తుంది. అయితే అప్పటిదాకా ఆగక్కర్లేదు అనేదే నా ఉద్దేశం. ఎందుకంటే ట్రెండ్స్ కానీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ చూస్తుంటే ఎవరు అన్నది అయితే మనకు అర్థమవుతుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారని. అంతేకాకుండా సోమవారం నాడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఓటమిని అంగీకరించినట్టుగానే మాట్లాడారు. ఇండి ఏలియన్స్ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రాదని ఒప్పుకున్నారు. అట్లాగే సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ కూడా ఇంకా కౌంటింగ్ దాకా ఆగక్కర్లేదు, పరిస్థితి అర్థమైపోయిందని ఆయన కూడా వ్యాఖ్యానించారు. సో మనకి ఇంకా ప్రతిపక్షాల గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు, రిజల్ట్ గురించి ఏంటి అనేది. కాకపోతే ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడాల్సింది, ఇప్పటిదాకా బీజేపీ భారతీయ జనతా పార్టీ ఒక ఉత్తరాదికి చెందిన పార్టీ అనే ఒక ముద్ర ఉండేది. 2024 లోక్సభ ఎన్నికలతో దాదాపు అది ఒక ఉత్తరాది పార్టీయే కాదు, ఈస్ట్ వెస్ట్ నార్తే కాదు, దక్షిణాద సౌత్లో కూడా భారతదేశంలో చెందిన దక్షిణాది దానికి కూడా బీజేపీ లేదా కాషాయం లేదా సాఫ్రాన్ పార్టీ పునాదుల్ని గట్టిగా వేసుకుందనేది అయితే మనకి జూన్ 4 సాయంత్రం కల్లా అర్థమవుతుంది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఎప్పటి నుంచో కూడా ఈ రాష్ట్రాల్లో బీజేపీ బలపడాలని ప్రయత్నిస్తూనే ఉంది. దాదాపు 2022 మధ్యలోనే ఈ రాష్ట్రాలన్నింటినీ కూడా లెక్కలోకి తీసుకుంది. భారతీయ జనతా పార్టీ ఎట్లాగైనా సరే ఈ రాష్ట్రాల్లో తమ లోక్సభకు సంబంధించి నెంబర్ అయితే పెంచుకోవాలి. అంతేకాకుండా రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో, అట్లాగే వెస్ట్ బెంగాల్కి సంబంధించి కూడా, దక్షిణాది కాకపోయినా వెస్ట్ బెంగాల్కి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి 2026లో. ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. వీటన్నిటిలో కూడా తన బలాన్ని, ప్రాబల్యాన్ని పెంచుకోవాలని చెప్పి బీజేపీ అడుగులు వేసింది. దానికి కమల్నాథులు అందరూ కూడా తోడయ్యారు. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, తెలంగాణలో కానీ వెస్ట్ బెంగాల్లో అట్లాగే ఒడిశాలో బీజేపీ బలపడటానికి వెనుకున్న అదృశ్య శక్తి అందరూ అనుకుంటున్నట్టుగా నరేంద్ర మోడీ లేదా అమిత్ షా కాదు, ఆ వ్యక్తి సునీల్ బన్సాల్ వేసిన అడుగు, ఆయన ఇచ్చిన యాక్షన్ ప్లాను, ఆయన ఇచ్చిన ఎగ్జిక్యూషను, ఇవన్నీ కూడా ఈ 3 రాష్ట్రాల్లో బాగా వర్కౌట్ అయినట్టుగా తెలుస్తుంది. తెర వెనక నుంచి మొత్తం చక్రం తిప్పిందే సునీల్ బన్సాల్. దాదాపు తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గట్టి ప్రతిపక్షం లేదా అధికారంలోకి వస్తుందని అందరూ ఊహించారు. కానీ అప్పుడు జరిగిన అనూహ్య పరిణామాలు అన్నీ కూడా బయటికి వెల్లడించడానికి కుదరకపోవచ్చు. కానీ కేవలం అప్పుడు ఒక ఎన్నికలకి ముందు ఒక 4-5 నెలల ముందు జరిగిన అనూహ్య పరిణామాలు, తర్వాత బీజేపీలో జరిగిన అంతర్గత విభేదాలు, కొన్ని కారణాల వలన ఏదైనా అప్పుడు బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టాలి అధికారం నుంచి అనే ఆ ఒక్క ఆలోచనతోనే బీజేపీ తన సంఖ్యాబలాన్ని తగ్గించుకుంది. వేరే వాళ్ళకి అధికారాన్ని ఇవ్వాల్సి వచ్చింది అనేది అయితే ఎప్పటికీ బయటికి రాని విషయం. ఏదైనప్పటికీ బీజేపీ అసెంబ్లీలో దాదాపు 8 స్థానాలతో సరిపెట్టుకున్నా కూడా అక్కడతో దాన్ని వదిలేయకుండా వెంటనే లోక్సభ ఎన్నికల మీద ఫోకస్ పెట్టింది. మనం ఖచ్చితంగా చూడబోతున్నాము తెలంగాణ లోక్సభ రిజల్ట్స్. అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల సంఖ్య కన్నా కూడా సంఖ్యాబలం కన్నా ఎక్కువ ఉండబోతోంది ఎంపీ సంఖ్యాబలం తెలంగాణ నుంచి. బండి సంజయ్ లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్, వీళ్ళందరూ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బోరా నర్సయ్య గౌడ్, వీళ్ళందరూ, లేదా డీకే అరుణ, వీళ్ళందరూ తెర మీద కనబడుతున్న ముఖాలైన తెర వెనక బీజేపీకి అనుబంధ సంస్థలైన ఆర్ఎస్ఎస్, విహెచ్పి, వీళ్ళందరూ పడిన కష్టాన్ని కూడా మర్చిపోకూడదు. దాదాపు 6 నెలలు శ్రమించారు. ముఖ్యంగా వరంగల్ లాంటి నియోజకవర్గంలో, హైదరాబాద్ లాంటి నియోజకవర్గాల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్లు ఎవరైనా వెళ్ళారంటే బీజేపీ కార్యకర్తల కన్నా కూడా వీళ్ళదే అనేది అయితే చెప్పాలి. దీనికంతటికీ కారణం సునీల్ బన్సాల్ ఎక్కడ ఓటు షేర్ పెంచుకోవాలి, ఎక్కడ ఓటు శాతం పెంచుకోవాలి, జనాలకి బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్కీములన్నింటినీ కూడా డోర్ టు డోర్ ఎలా అందించాలి. ఎందుకంటే తెలంగాణలో అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ చేస్తున్న కార్యక్రమాలను కానీ, డెవలప్మెంట్ అభివృద్ధి కానీ, లేదా సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా మీడియాలో రానికుండా వాళ్ళ రాష్ట్ర కార్యక్రమాలకి, రాష్ట్రానికి సంబంధించినవంతా కూడా హైప్ చేసుకుంటూ బీజేపీని వెనక్కి నెట్టడానికి ప్రయత్నించారు. సో ముఖ్యంగా మనం తెలంగాణలో
రేపు సాధించబోయే లోకసభ బీజేపీ సంఖ్యానం ఎంతైనా కూడా అది 8, 10, 11 అనేది అయితే రేపు సాయంత్రం కల్లా క్లియర్ పిక్చర్ వస్తుంది జూన్ 4కి. కానీ దాని తెర వెనక వ్యక్తి మాత్రం సునీల్ బన్సాల్ అనేది అయితే గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ బీజేపీ అభిమానులు. ఇంకొక రాష్ట్రం గురించి మాట్లాడాలి, దక్షిణాదిన తమిళనాడులో ఇప్పుడున్న సింగం అన్నామలై గురించి. కానీ అన్నామలై వెనక కష్టపడిన వ్యక్తులు 2 ఉన్నారు, అది కూడా మనం మర్చిపోకూడదు. అసలు బీజేపీని తమిళనాడులో అడుగు పెట్టనివ్వము అంటూ కూడా ద్రవిడియన్ పార్టీసు, అట్లాగే ఉత్తరాదికి చెందిన పార్టీ నార్త్ ఇండియన్ పార్టీ మాతో ఏం పని, మేము దక్షిణాదిని అని చెప్పి ఒకానొక సమయంలో భారతదేశాన్ని కూడా మళ్ళీ 2 ముక్కలు చేయడానికి సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనే ఫీలింగ్ తీసుకొచ్చి ప్రజల్ని రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకున్న ద్రవిడియన్ పార్టీస్కి దెబ్బ కొట్టబోతున్న పార్టీ బీజేపీ. తమిళనాడులో ఖచ్చితంగా జెండా ఎగరగిపోతుంది లోక్సభ ఎన్నికల్లో. దానికి కారణం అందరూ ఇప్పుడు కనబడుతున్న అన్నామలై. కానీ తెర వెనక మాజీ తెలంగాణ గవర్నర్ తమిళిసై, అలాగే మురుగన్, వీళ్ళ పాత్ర మర్చిపోకూడదు. వాళ్ళు అందించిన అడుగుజాడల్లోనే, వాళ్ళు వేసిన అడుగుజాడల్లోనే అన్నామలై దాన్ని ఒక పీక్ లెవెల్కి తీసుకెళ్ళాడు అనేది అయితే ఖచ్చితంగా చెప్పాలి. అన్నామలై తీసుకొచ్చిన ఆ మొమెంటం కానీ బీజేపీకి తమిళనాడులో శాఫనైజేషన్ అనేది మనం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలై దాన్ని ఎంత లెవెల్కి తీసుకెళ్ళాడు ఏంటి అనేది అయితే మనకి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా కనబడుతుంది. దాదాపు తమిళనాడులో మనం రాబోయే సంవత్సరాలు 2024 ఒడిశా ఒకటి చూడాలి, బీజేపీ ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు అన్నదైతే వార్తలు అందుతున్నాయి. అట్లాగే తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఈ 2 కూడా 2026లో బీజేపీకి చెందిన వ్యక్తులే ముఖ్యమంత్రి అవుతారన్నదైతే అప్పుడే స్పెక్యులేషన్ స్టార్ట్ అయింది. అంటే దాదాపు ఈ 2 రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎప్పటి నుంచో ఊరుస్తున్నాయి బీజేపీకి. అలాంటిది ఈ 2 రాష్ట్రాల్లో కూడా సువేందు అధికారి వెస్ట్ బెంగాల్లో తీసుకున్నా, అట్లాగే తమిళనాడులో అన్నామలై చేసిన పాదయాత్ర ఎన్మక్కల్ మొదలుపెట్టినప్పుడు అందరూ కూడా ఆయన్ని ఒక వింతగా చూశారు, నవ్వటం మొదలుపెట్టారు. అన్నాడీఎంకే పార్టీ కానీ డిఎంకే పార్టీ కూడా అసలు పట్టించుకోవద్దన్న వ్యక్తులు కరెక్ట్గా లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి బీజేపీ ఎంత చాప కింద నీరులా తమిళనాడులో ప్రవేశించింది అనేది వాళ్ళకి అర్థమయ్యే లోపలే తమిళనాడు మొత్తాన్ని చుట్టుముట్టేట్టు చేశాడు అన్నామలై. సో ఆ రిజల్ట్స్ ఫలితాలు కూడా మన లోక్సభలో ఓట్ షేర్ విపరీతంగా పెరగబోతుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం నెంబర్ అయితే చూడబోతున్నాము. అన్నామలై తమిళనాడుకి ముఖ్యమంత్రి అయినా కూడా కాబోయే ముఖ్యమంత్రి అని కూడా చెప్పుకుంటున్నారు. అది మన 2026 దాకా ఆగి చూడాలి. ఇంకా అట్లాగే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీని పక్కకి నెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చాలా క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నీ, అందులో బలమైన ముస్లిం వర్గం కూడా అక్కడంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ మద్దతు ప్రకటించారు. గట్టి అభ్యర్థులు శివకుమార్, సిద్ధిరామయ్య వీళ్ళందరినీ తట్టుకొని ముందుకు తీసుకెళ్లిన ఒక యూత్ ఐకాన్ అని చెప్పచ్చు తేజస్వి సూర్య. యడియూరప్ప వాళ్ళందరూ కూడా ఎంతో ఇదివరకు బీజేపీ కోసం పునాదులు వేసి ముందుకు తీసుకెళ్ళినా కూడా కొత్త తరం కొత్త రక్తం కావాలి అంటూ బీజేపీ ఢిల్లీ అగ్రనాయకత్వం మొత్తం యూత్నంతా కూడా ఎంటర్ చేసింది. అట్లాగే విజయేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ చేసినా కూడా తేజస్వి సూర్య అమిత్ షా ఇచ్చిన సూచనలతో ముందుకెళ్లారు. దాదాపు ఈ కుమారస్వామి జేడీఎస్ బీజేపీ ఎలియన్స్ అనేదైతే కర్ణాటకలో కాంగ్రెస్ని పెద్ద దెబ్బ కొట్టబోతోంది. మరి అది రేపు ఎప్పటిదాకా వీళ్ళిద్దరు ఎలియన్స్ ఉంటుందనేది అయితే మనం చూడాలి. కానీ ప్రస్తుతానికి కర్ణాటకలో కూడా బీజేపీ బాగా పలబడిందని చెప్పొచ్చు. ఇంకొక ముఖ్య రాష్ట్రం కేరళలో బీజేపీ అధ్యక్షుడిగా సురేందర్ని ముందుకు పెట్టి వెనక నుంచి మొత్తం అంతా కూడా రాధాకృష్ణన్ ప్రస్తుత తెలంగాణ గవర్నర్, అట్లాగే సినీ నటుడు గోపి వీళ్ళందరూ కూడా బీజేపీ కార్యకర్తల్ని అక్కడ కమ్యూనిస్ట్ పార్టీను లెఫ్టిస్టులందరూ కూడా హత్యల వైపు ప్రేరేపించినా కూడా చాలామంది కార్యకర్తల్ని బీజేపీ కోల్పోయినా కూడా బీజేపీ ముఖ్యంగా మళ్ళీ అక్కడ కేరళలో కూడా ఆర్ఎస్ఎస్ క్యాడర్ అంతా కూడా ముందుకు వెళ్ళి బీజేపీని కేరళలో బీజేపీ అంటే అంటరాని పార్టీ కాదు, బీజేపీ అంటే నేషనల్ ఇంటిగ్రేషన్కి సంబంధించింది ఇదంతా కూడా అంటూ కూడా కేరళలో ఒక పక్క ప్రధానమంత్రి అభివృద్ధి పనులన్నీ కూడా మెట్రో లాంటివి ఇన్ఫ్రా డెవలప్మెంట్ మొత్తం కూడా ట్రాన్స్పోర్ట్ పరంగా అన్నీ చూపిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ సంక్షేమ పథకాలన్నీ కూడా
కేరళలో అందరికీ అందేట్టుగా చూస్తూ కూడా అన్ని చేస్తూ ఇంకో పక్క కేరళ రాష్ట్రంలో బీజేపీని బలపడేట్టు చేశారు సురేంద్ర, రాధాకృష్ణన్, గోపి. సో కేరళలో కూడా బీజేపీ ఖాతా తెరవచ్చు, ఖచ్చితంగా ఒక స్థానం అయితే గెలవచ్చు అన్నది అయితే ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఒకవేళ ఆ స్థానం గెలవకపోయినా కూడా విపరీతమైన ఓట్ షేర్ అయితే కేరళలో సాధించబోతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, కేరళలో క్రిస్టియన్స్ అందరూ కూడా ఎక్కువ శాతం ఈసారి బీజేపీ వైపు చూశారు. రాబోయే రోజుల్లో కూడా బీజేపీ వైపు చూడబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ఎప్పుడు టీడీపీతోనే ఎక్కువ 99లో టీడీపీ పార్టీతో, అంటే టీడీపీ ఎప్పుడు కూడా పొత్తులో వెళ్ళకుండా ఒంటరిగా పోటీ చేయలేదు, పొత్తులోనే వెళ్ళింది. ఆ పొత్తులో వెళ్ళినప్పుడు కూడా బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు 99లో, అట్లాగే 2014లో, ఇప్పుడు 2024లో కూడా 3 సార్లు బీజేపీతో పొత్తులో వెళ్ళినప్పుడు టీడీపీకి ఎందుకు కలిసి వచ్చింది అనేది అయితే ఒకసారి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. బీజేపీకి నిజంగానే ఓటు బ్యాంక్ తక్కువ ఉంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గురించి ఓటర్లు ఆలోచించకపోతే అది టీడీపీకి ఏ రకంగా ప్లస్ అవుతుంది, టీడీపీని ఎందుకు అధికారంలో కూర్చోబెట్టబోతుంది అన్నది టీడీపీ నాయకులు అట్లాగే బీజేపీని ఆంధ్రప్రదేశ్లో విమర్శించే నాయకులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో, అట్లాగే ఉత్తరాంధ్ర అటువైపు అంతా కూడా గుంటూరు జిల్లా దాకా బీజేపీ బలపడిందని చెప్తున్నారు. రాయలసీమ ఏరియాలో మాత్రం ఇంకా బీజేపీ ఎంటర్ కాలేదని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కీన్ టు అబ్జర్వ్ స్టేట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ అప్పుడే తను బలపడటానికి అడుగులు ముందుకు వేసింది, యాక్షన్ ప్లాన్ అన్నది అయితే అప్పుడే వినబడుతోంది. దక్షిణాదిన దాదాపు 2019లో 29 స్థానాలే వచ్చినాయి బీజేపీకి. నేను 3 నెలల కిందటే ఒక వీడియో పెట్టాను, దక్షిణాదిన బీజేపీ టార్గెట్ 50 స్థానాలని. ఖచ్చితంగా ఆ నెంబర్ని అయితే టచ్ అయ్యేట్టు కనబడుతోంది ఇప్పుడు. సో స్లోగా బీజేపీ మీద ఉత్తరాది పార్టీ అనే ముద్ర చెరిగిపోతుంది. బీజేపీ అనేది భారతదేశానికి చెందిన పార్టీ అనేది అయితే ఒకటి మన 2024 లోక్సభ ఎన్నికలు నిరూపించబోతున్నాయి. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీకి అపోజిషన్గా ఉన్న ప్రతిపక్షాలు కానీ బీజేపీని ఒక వర్గానికి సంబంధించిన పార్టీగా అంటూ ముద్ర వేస్తూ ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నించి, ముఖ్యంగా క్రిస్టియన్, ముస్లిమ్స్ వాళ్ళ ఓటు బ్యాంకుల కోసం వేరే వర్గాల్ని రెచ్చగొట్టి వాళ్ళు కడుపు నింపుకున్న కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలకి ఈ ఎలక్షన్లో క్రిస్టియన్స్ ఎక్కువ శాతం చాలా రాష్ట్రాల్లో బీజేపీకి మద్దతు ఇచ్చారన్నది అయితే రేపు జూన్ 4 మనకి ఎలక్షన్ రిజల్ట్స్ చెప్తాయి. అంతేకాకుండా భారతదేశాన్ని మళ్ళీ దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశాన్ని విడగొట్టి ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఓటు బ్యాంక్ చూసిన వాళ్ళందరికీ కూడా దక్షిణాది ప్రజలు ఒక గుణపాఠం చెప్పబోతున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అంటే అందరికీ సంబంధించింది, భారతీయ జనతా పార్టీ అంటే నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం పనిచేసే పార్టీ అని, ఇక నుంచి ఇలాంటి రాజకీయాలు చెల్లమని 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు అయితే ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం చెప్పబోతుంది. రాబోయే రోజుల్లో తెలంగాణ బీజేపీలో కూడా చాలా మార్పులు ఉంటాయన్నది వినబడుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మారచ్చని, ఇప్పటి నుంచే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకి గురిపెట్టాలని, ఈసారి 2028 అసెంబ్లీలో బీజేపీ ముఖ్యమంత్రిని చూడాలన్నది బీజేపీ ఢిల్లీ కేంద్ర నాయకత్వం ఆలోచన అన్నట్టుగా తెలుస్తుంది. తమిళనాడులో కూడా అసెంబ్లీలోకి కాషాయ జెండా ఎగరాలన్నది ఇప్పటి నుంచే వాళ్ళు యాక్షన్ ప్లాన్గా చెప్తున్నారు. నాకు తెలిసి నేను చాలాసార్లు ముందు వీడియోస్లో పెట్టినప్పుడు ఇప్పటికే నేను 2022లో ఒక వీడియో ఒకటి వేరే వాళ్ళకి రిలీజ్ చేశాను. అందులో బీజేపీ అడుగు అప్పుడే 2028కి 29కి అంటే అంత ముందు అయినా ఆలోచిస్తారని ఈరోజు కూడా చెప్తున్నాను. ఇప్పుడు 2024 లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలని ఆయన ఆలోచనలు ఉంటాయి. కింద క్యాడర్ అంతా కూడా 2029కి ఎన్నికలకి అప్పుడే యాక్షన్ ప్లాను, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తారు. జూన్ 5వ తారీఖు నుంచే అన్నదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ.